ఇంకా పిల్లలు డల్‌గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే యాక్టివ్‌గా ఉన్నవాళ్ళు కొంచెం లీన్‌గా ఉన్నా కూడా ఓకే అని చెప్తూ ఉంటారు. అంటే మా పిల్లలు సన్నగా ఉన్నారు, తినట్లేదు, లేకపోతే ఇలా ఉన్నారు అంటే ఏం కాదు యాక్టివ్‌గా ఉన్నారు కదా అని వదిలేస్తుంటారు కదా! అంటే వాళ్ళు యాక్టివ్‌గా ఉండి అండర్ వెయిట్ ఉన్నా కూడా ఓకేనా? అండర్ వెయిట్ కాదండి. అంటే లీన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అండర్ వెయిట్. హ్మ్. అంటే ఇప్పుడు మన బక్కగా ఉండడం, హెల్తీగా ఉండడం. హ్మ్. అంటే లావుగా ఉండడం. చాలామంది పేరెంట్స్ ఏంటంటే 6 ఇయర్స్ మా బాబు వాళ్ళ ఫ్రెండ్ సేమ్ 6 ఇయర్స్ ఎక్కువ వెయిట్ ఉన్నాడు. కానీ మా బాబు బక్కగున్నాడు. హ్మ్. కానీ ఏ ఏజ్‌కైనా ఒక వెయిట్ బ్రాకెట్ ఉంటదనమాట. ఆ వెయిట్ రేంజ్‌లో ఉంటే అది అండర్ వెయిట్ అనేం గాదు. ఓకే. బేబీ బక్కగున్నా గానీ మైల్ స్టోన్స్ అదే ఇంతకుముందు చెప్పాం గదా! నడవడము అవన్నీ టైంకొస్తున్నాయి. స్కూల్ పెర్ఫార్మన్స్ బాగుంది, యాక్టివిటీ బాగుంది అన్నప్పుడు మనం వర్రీ అవ్వాల్సిందేం లేదు. వెయిట్ అన్నది కొంత మట్టుకు జీన్స్ పైన డిపెండ్ అయ్యి ఉంటది. కొంత మటుకు వాళ్ళు తినే ఫుడ్ పైన డిపెండ్ అయ్యి ఉంటది. యాక్టివిటీస్ పైన డిపెండ్ అయ్యి ఉంటది. కొందరు చాలా యాక్టివ్ కిడ్స్ ఉంటారు. వాళ్ళు అంత వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. కొందరేంటంటే ఎక్కువ జంక్ తినడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. కొన్ని మటుకు జీన్స్ ఉంటాయన్నమాట. అంటే పేరెంట్స్ బిల్ట్‌ని బట్టి గూడా పిల్లలుంటారు. సో, మైల్ స్టోన్స్ అండ్ ఆ వెయిట్ బ్రాకెట్ చూసుకోవాలి. ఏజ్ వైస్ ఈ వెయిట్ బ్రాకెట్ అని ఉంటది. ఆ వెయిట్ బ్రాకెట్‌లో ఉంటే వర్రీ అవ్వాల్సిందేం లేదు. ఓకే. పిల్లలకి మల్టీవిటమిన్ డ్రాప్స్ రాస్తుంటారు కదా! అప్పుడప్పుడు వాడమంటూ ఉంటారు. అవి రెగ్యులర్‌గా వాడొచ్చా? లేకపోతే ఎంత బ్రేక్స్ తీసుకుంటూ వాడొచ్చు వాటిని? అన్‌లెస్ అండ్ అంటే ఇండికేటెడ్ ఉంటేనే వాడాలండి. అంటే ఊరికేనే జస్ట్ ఇచ్చారు గదా! అంటే ఏ డాక్టర్ అయినా ఏదైనా డెఫిషియన్సీ ఉంటేనే రాస్తారు. హ్మ్. ఊరికేనే అంటే ఓవర్ ద కౌంటర్ తీసుకొని మల్టీవిటమిన్స్ అవసరం లేదు. ఆల్ విటమిన్స్ అండ్ మినరల్స్ మనం తీసుకునే డైట్‌లో ఉంటాయి. బేసికల్‌గా ఒక మీల్ ప్లేట్‌లో మనం యాస్ ఎ పేరెంట్స్ చాలామంది ఎట్లా ఆలోచిస్తారంటే అన్నం తిన్నాడా లేదా? హ్మ్. అంతే. కాకపోతే కూర ఎంత తింటున్నాడు? ఫ్రూట్స్ తింటున్నాడా? లీఫీ వెజిటబుల్స్ తింటున్నాడా? ఏమన్నా డ్రై ఫ్రూట్స్ అది తింటున్నాడా? అది ఉండదు. కాకపోతే ఒక మీల్ ప్లేట్ అన్నప్పుడు బ్యాలెన్స్డ్‌గా ఉండాలి. హ్మ్. నాట్ జస్ట్ రైస్. రైస్ ఒక్కటి తింటేనే సరిపోదు. రైస్‌తో పాటు ప్రోటీన్ తినాలి. రైస్ అంటే జస్ట్ కార్బోహైడ్రేట్స్. అది మన జస్ట్ ఎనర్జీ కోసం. కానీ బ్రెయిన్ ఫంక్షనింగ్ ప్రాపర్‌గా ఉండాలి. స్కూల్ అన్నీ వైటమిన్స్, మినరల్స్ అన్నీ అడిక్వేట్ క్వాంటిటీస్‌లో ఉండాలి. హ్మ్. అవన్నీ అడిక్వేట్‌లో ఉండాలి అనంటే మనం అన్నీ బ్యాలెన్స్డ్ హెల్తీ మీల్స్ ఇవ్వాలి. హ్మ్. ఓకే.